గతంలో ఉన్న చెరువుల మ్యాప్లను పరిశీలిస్తున్న హైడ్రా అధికారులు కబ్జాకు గురైనట్లు నిర్ధారించుకుంటే ఏ మాత్రం ఉపేక్షించట్లేదు. ఎంత పెద్దవారికి చెందిన కట్టడాలైనా సరే నేలమట్టం చేస్తోంది. ఎన్ కన్వెన్షన్ విషయంలోనూ ఇదే చేసింది. ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులకు నోటీసులు ఇవ్వలేదు. తుమ్మిడికుంటకు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించిందని నిర్ధారించిన హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. అక్రమ కట్టడాల విషయంలో సమగ్ర చర్చ జరగాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన పాలసీలు మారకూడదన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందన్నది పూర్తిగా అవాస్తవమంది హైడ్రా. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే కూల్చామని స్పష్టం చేసింది. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలిపింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ని గతంలోనే అధికారులు తిరస్కరించారన్నారు. అందుకే ఇప్పుడు చట్ట ప్రకారం ఎన్ కన్వెన్షన్ను కూల్చేశామన్నారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరోగా మారిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్కు జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు కూడా లేవని తెలిపింది హైడ్రా. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించింది. 2016లోనే ఎఫ్టీఎల్పై ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తోందని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోందని హైడ్రా అంటోంది. ఎఫ్టీఎల్లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఎన్ కన్వెన్షన్ ఆక్రమించినట్లు చెబుతోంది హైడ్రా. హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ సంతోష్. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే హైడ్రా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయానికి, ఏదైతే మాదాపూర్లో ఉన్నటువంటి ఒక చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ ని కూడా పూర్తిగా నేలమట్టం చేశారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. హైడ్రా పనిచేసేటువంటి లక్ష్యంలో భాగంగా కూడా, అంటే ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రా గతంలో కంటే కూడా గతంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో కావచ్చు, అలాగే ఇలాంటి చెరువులకు సంబంధించినటువంటి శిఖం భూములు, అలాగే పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లలో నిర్మించినటువంటి ఈ యొక్క నిర్మాణాలను కావచ్చు, అలాగే పర్మిషన్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి నిర్మాణాలను కూడా కూల్చివేయాలంటే కూడా ఖచ్చితంగా ముందస్తుగా నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వారి అక్కడ నుంచి వేకెంట్ చేయకపోతే అక్కడ తాత్కాలికంగా కొంత మేరకు మాత్రమే అక్కడ కొంత కూల్చివేసి మిగతాది కూడా అక్కడ నుంచి వారికి ఖాళీ చేయించేటువంటి పరిస్థితులు కూడా ఉంటుండే. అయితే ప్రస్తుతం చెప్పాలంటే ఈ యొక్క హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత కూడా నగరంలో ఏదైతే పూర్తి స్థాయిలో నగరంలో ఉన్నటువంటి అనేక చెరువులు కూడా కబ్జాకు గురయ్యాయని చెప్పి వాటిని ఒక గుర్తించినటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా అన్నింటినీ కూడా తొలగిస్తారు. ఇందులో భాగంగానే ఈరోజు హైటెక్ సిటీ పరిధిలో ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా తొలగించారు. అందులో భాగంగా ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కావచ్చు, ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత కూడా ఈ తుమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి పరిధిలో మరికొన్ని అక్రమ నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో తొలగించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఉదయం 8 గంటల సమయానికి కూడా ఇక్కడికే పూర్తి సిబ్బందితో అటు పోలీసు బలగాలు కావచ్చు, ఆ తర్వాత ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి
సిబ్బందితో పాటుగా కూడా కూల్చివేతకు సంబంధించినటువంటి భారీ యంత్రాంగాలతో కూడా ఇక్కడికి ఏదైతే తుమ్మడికుంట చెరువు సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్కన్వెన్షన్ నిర్మించినటువంటి ప్రదేశాన్ని కూడా హైడ్రా అధికారులు చేరుకున్నారు. అయితే మొదటగా ఇప్పటివరకు దీని గురించి ముఖ్యంగా దీంట్లో జరుగుతున్న చర్చ నేపథ్యంలో కూడా ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా ఈ యొక్క చర్యలకు పాల్పడుతుంది హైడ్రా అని చెప్పి అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే దీనికి సంబంధించి కూడా హైడ్రా ఏం చెప్తుందంటే ముందస్తుగా ఇచ్చేటటువంటి నోటీసుల నేపథ్యంలో కూడా ఈ యొక్క నోటీసులు ఇచ్చిన తర్వాత కోర్టుకు వెళ్లి వాళ్ళు స్టే తెచ్చుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క హైడ్రా కూడా యాక్టివ్ గా ముందుకు దూసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కూడా నోటీసులు ఇన్స్టెంట్ గా ఏదైతే ఆ కూల్చివేతకు వెళ్లే సమయంలోనే అక్కడ ఇన్స్టెంట్ గా నిర్వాహకులకు ఈ యొక్క నోటీసులు కూడా అందజేసి ఆ తర్వాత వెంటనే కొద్ది క్షణాల్లో అక్కడ నుంచి వారిని ఖాళీ చేయించి ఆ యొక్క నిర్మాణాలను కూడా కూల్చేసేటువంటి చర్యలు కూడా చేపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈ రోజు ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఉదయం ఇక్కడికి చేరుకున్నటువంటి హైడ్రా అధికారులు కూడా ఇక్కడ ఈ యొక్క ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి గోడపై ఒక నోటీసును కూడా అతికించిన తర్వాత కొద్దిసేపటికే ఈ యొక్క హైడ్రా తీసుకొచ్చినటువంటి భారీ యంత్రాంగంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎన్కన్వెన్షన్ కూడా పూర్తిగా కూల్చి నేలమట్టం చేశారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇదే అంశం పైన కూడా చెప్పుకోవాలంటే ఈ యొక్క మొదటగా 8 గంటల నుంచి 8:30 సమయంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కూల్చివేత కార్యక్రమం కూడా సుమారుగా 4 గంటల పాటు కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. 12 గంటల తర్వాత ఏదైతే ఈ యొక్క ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి అధినేత సినీ హీరో అక్కినేని నాగార్జున కూడా ట్వీట్ ద్వారా స్పందించారని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా దీనికి సంబంధించి అనేక మార్లు కూడా కూల్చేసేందుకు చర్యలు చేపట్టే ముందు కూడా కోర్టును ఆశ్రయించి తను స్టే తీసుకొచ్చానని చెప్పేసి కూడా నాగార్జున కూడా తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా స్టే ఉన్నప్పటికీ కూడా కోర్టు ఆర్డర్స్ స్టే ఉన్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు అత్యుత్సాహం ప్రవర్తించి ఎలాంటి నోటీసులు కూడా ముందస్తుగా ఇవ్వకుండా కోర్టు ఇచ్చినటువంటి స్టేను కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఈ యొక్క ఎన్కన్వెన్షన్ ని పూర్తిగా నేలమట్టం చేయడాన్ని తప్పుపట్టే దిశగా కూడా తన యొక్క ట్వీట్ కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో గతంలోనే తను చెప్తున్నాడు ఏదైతే ఖచ్చితంగా తన యొక్క నిర్మాణం కూడా ఈ యొక్క ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి జోన్ లో లేదు, ఖచ్చితంగా తను కొనుక్కున్నటువంటి పట్టా భూమిలోనే యొక్క కన్స్ట్రక్షన్ కూడా నిర్వహించామని చెప్పేసి కూడా నాగార్జున తెలియజేస్తూ దాంతో పాటుగానే ఇక్కడ ఏదైతే ఈ యొక్క నిర్మాణం కోర్టు ద్వారా ఖచ్చితంగా ఇది ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం జరిగినట్టుగా ఆధారాలు చూపించి కోర్టు అలాంటి తీర్పు ఇస్తే కనుక ఖచ్చితంగా తనే ఈ యొక్క నిర్మాణాన్ని కూడా తొలగించి తన పరిధిలోకి జరిగే అవకాశం ఉండబోయే అవకాశాలు కూడా ఉంటుండే అనే విషయాన్ని కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశారని కూడా చెప్పొచ్చు. దాంతో పాటుగా కూడా ఇదే కూల్చివేతలు జరుగుతున్న సమయంలోనే హైకోర్టును కూడా ఆశ్రయించి తను పూర్తి స్థాయిలో అక్కడ మరొకసారి కూడా స్టే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారని కూడా చెప్పొచ్చు. అయితే అప్పటికే కూడా ఈ యొక్క స్టే తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా హైకోర్టుకి తన యొక్క సిబ్బందిని పంపించిన తర్వాత కూడా ఈ యొక్క స్టే హైకోర్టు నుంచి స్టే వచ్చే వరకే ఈ యొక్క ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి పూర్తి నిర్మాణం కూడా నేలమట్టమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ యొక్క నిర్మాణం నేలమట్టమైన తర్వాత కూడా ఈ యొక్క స్టేకి సంబంధించిన అంశం పైన కూడా ఏదైతే ఏవి రంగనాథ్ అంటే హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ నాగార్జున చేసినటువంటి ఆయన చేసిన ట్వీట్ పైన కూడా స్పందిస్తూ ఏవి రంగనాథ్ కూడా మాట్లాడుతూ గతంలో ఎప్పుడు కూడా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కాదు అంతకుముందు ఉన్నటువంటి హెచ్ఎండిఏలో కూడా ఈ యొక్క నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవని, దాంతో పాటు కూడా గతంలో కోర్టులో ఎప్పుడు కూడా ఈ యొక్క ఎన్కన్వెన్షన్ కి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఎలాంటి స్టేలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవని చెప్పేసి కావాలని చెప్పి వారిని తప్పుద్రోవ పట్టించే విధంగా కూడా ప్రజల్ని తప్పుద్రోవ పట్టించే విధంగా కూడా ఈ యొక్క ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా ప్రయత్నాలు చేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఎన్కన్వెన్షన్ ఒకటే కాకుండా కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్కన్వెన్షన్ పరిధిలో అంటే ఈ యొక్క తుమ్మిడి చెరువుకు సంబంధించినటువంటి పరిధిలో ఏదైతే ఇప్పటివరకు కబ్జాకు గురైనటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్ కావచ్చు బఫర్ జోన్ లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో అన్ని తొలగించే దిశగా కూడా ముందుకెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మరికొన్ని ప్రభుత్వ స్థలాలు అలాగే ఎఫ్టీఎల్ చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించినటువంటి చెరువుల పరిధిలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా అన్నింటినీ పూర్తి స్థాయిలో తొలగించి ఖచ్చితంగా ఆ యొక్క చెరువును కూడా పూర్తి స్థాయిలో కూడా పూడిక తీసి పూర్తిగా ఈ యొక్క చెరువులను కూడా పునర్నిర్మాణం చేయడమే వారి యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా ఏవి రంగనాథ్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రేమ్. ఎన్కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. ఎన్కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా స్పష్టం చేసింది.
హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందన్నది పూర్తిగా అవాస్తవమంది హైడ్రా. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే కూల్చామని స్పష్టం చేసింది. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలిపింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ని గతంలోనే అధికారులు తిరస్కరించారన్నారు. అందుకే ఇప్పుడు చట్ట ప్రకారం ఎన్ కన్వెన్షన్ను కూల్చేశామన్నారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరోగా మారిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్కు జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు కూడా లేవని తెలిపింది హైడ్రా. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించింది. 2016లోనే ఎఫ్టీఎల్పై ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తోందని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోందని హైడ్రా అంటోంది. ఎఫ్టీఎల్లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఎన్ కన్వెన్షన్ ఆక్రమించినట్లు చెబుతోంది హైడ్రా. ఇటు హైడ్రా కూల్చివేతలు పూర్తయ్యాక నాగార్జునకు హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను విచారించిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. ఈ ఉదయం ఎన్ కన్వెన్షన్లో నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. 4 గంటల పాటు ఈ ప్రక్రియ సాగింది. దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ వినోద్ కుమార్ కూల్చివేతలు ఆపాలని ఆదేశించారు. 200 మంది పోలీసులతో బలవంతంగా భవనాలు కూల్చారని నాగార్జున ఆరోపించారు. 2014లో అప్పటి ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ను కూలుస్తామని తెలిపారన్నారు. దీనిపై అప్పుడు హైకోర్టులో స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు. అప్పటికి ఇంకా ఎఫ్టీఎల్ను నోటిఫై చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు నాగార్జున న్యాయవాది. ఇప్పుడు అవేవీ పట్టించుకోకుండా నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతకు దిగారన్నారు నాగార్జున. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనేది ఆరోపణ. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరిగింది. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లోని 3 ఎకరాలు 30 గుంటల్లో చేపట్టిన నిర్మాణాలను ఇప్పుడు పూర్తిగా నేలమట్టం చేశారు అధికారులు. 2012లో ఇల్లీగల్గా అనుమతులు తీసుకున్నప్పుడు శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా ఉన్న వ్యక్తి ప్రస్తుత రాజకీయ నేతగా ఉన్నారు. అదే సమయంలో అక్రమ కట్టడం అంటూ లోకాయుక్తను ఆశ్రయించారు స్థానికులు. ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయాలని గతంలో లోకాయుక్త కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా గత జోనల్ కమిషనర్ లోకాయుక్త ఆదేశాలను పట్టించుకోలేదు. సదరు అధికారి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఇలాంటి అక్రమ కట్టడాలకు ఆయన భారీగా అనుమతులు ఇచ్చినట్లు హైడ్రా గుర్తించింది. ఇవాళ తెల్లవారుజామునే భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్ కన్వెన్షన్ లోపలికి చేరుకున్న హైడ్రా అధికారులు ఇతరులు ఎవరూ రాకుండా 3 వైపుల దారులను మూసివేయించారు. బుల్డోజర్లు, జేసీబీలు, జంబో మిషన్లతో ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక హైదరాబాద్లో చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా చెరువులను కబ్జా చేసి కట్టడాలను కూల్చివేతలపై దృష్టి పెట్టింది. ఇటీవల హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అథారిటీ హైడ్రాను ఏర్పాటు చేసింది. దీని కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ను నియమించింది. చెరువులు, కుంటల బఫర్ జోన్ల పరిధిలోని స్థలాలు కబ్జా చేసి ఆ ప్రాంతంలో కట్టిన బిల్డింగ్లను అన్నింటినీ నేలమట్టం చేస్తామని